ఖతర్నా కామెడీ షో. కోక రైక అన్ని బానే ఉన్నాయి తప్ప. అందమైన ప్రపంచంలో నుంచి వింత ప్రపంచంలోకి వచ్చినట్టు ఏ రోజు అనిపించిందా? అనిపించింది. ఎప్పుడండి? మన పెళ్ళైనప్పుడు. కానీ అన్నట్టుగా అమెరికా నుంచి అవంతిక వచ్చిందట్టు కదా, వెళ్ళిపోయిందా? ఆవిడ అవంతిక కాదే, ఇవాంక. ఆవిడ నాలాగా సన్నగా అందంగా ఉంటుంది కదా. ఆవిడకి నీకు ట్రంప్ కి బోరింగ్ పంప్ కి ఉన్నంత తేడా ఉంది. మీరు ఇలాగా మాట్లాడుతుండండి, నువ్వు మా పుట్టింటికి వెళ్ళిపోతావు. వెంటనే మీ అయ్యకు ఫోన్ చేస్తా. ఈ జన్మలో మా అమ్మాయిని మీ ఇంటికి పంపించానని చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తా. అదే చెప్తాడు అంటున్నాడు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు చేయడం? ఆ మాట వింటుంటే పదే పదే నాకు చాలా ఆనందంగా ఉంటది. ఎందుకండి ఈ గొడవలు? మీరు బాగుండాలని కదా మేము కోరుకునేది. అవునవును, మొగుడు బాగుండాలని వ్రతం చేసేది నువ్వే, ఆ వ్రతానికి లేటుగా వస్తే మీ పెండం పిల్లలకు పెట్టాలని తిట్టేది నువ్వే. నీలాంటిదే అత్తగారితో ఒక్కటే ఆగలేక మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమందంట. నాకు ఇప్పుడు అర్థం అవుతుందండి. అనుసూయత డాన్స్ చేస్తే ఎక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, నాతో వేస్తే ఏమీ ఉండదు. అనసూయ గవర్నమెంట్ జాబ్ లాంటిది, అందరికీ నచ్చుద్ది. మరి నేను? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడో ఒకసారి కానీ దగ్గరికి రావాలనిపించింది. మరి ఎందుకండి? ఆవిడగానే లవ్ చేసుకోండి. ఏమన్నా? ఆవిడగానే లవ్ చేయండి అంటున్నా. ఎంత మంచి మాట చెప్పావే. అందరు పిల్లలు నీలాగే ఉంటే అసలు ఈ సంసారానికి సంబంధించిన ప్రోగ్రాంలే ఉండవు కదా. కూర్చొని సామరస్యంగా చర్చించుకుందామండి. చర్చల గురించి మాట్లాడుకో. చర్చలంటే వాకీ టాకీ లాగా రెండు వైపులు ఉండాలి కానీ రేడియో లాగా ఒకవైపే ఉండకూడదు. కూర్చొని తెలివిగా మాట్లాడితే గొడవలే ఉండవు కదా. ఆ తెలివే ఉంటే అసలు నిన్ను పెళ్లి ఎందుకు చేసుకుంటానే పిచ్చిదానా. అసలు భార్య అంటే నీ దృష్టిలో ఏంటి అది? మొగుడికి యాక్సిడెంట్ అయినప్పుడు గీత అనే అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఒళ్ళంతా నుజ్జు అయిపోయింది, కాళ్ళు చేతులు చచ్చుపడిపోయినాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఆ జాయిన్ చేసిన గీత ఎవరో అని అడిగి చూసావా, అదే భార్య అంటే. ఈ గొడవలన్నీ ఎప్పుడు ఉండేవి కానీ ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ ఉందండి ఈ రోజు. మాది గెట్ టుగెదర్, మేమంతా ఎంజాయ్ చేస్తాం. ఏమండి ఈ గెట్ టుగెదర్ అంటే ఏంటి? నువ్వు ప్రతిదానికి అదంటే ఏంటి ఇదంటే ఏంటి అని అడగు. మొన్న కూడా అదంటే ఏంటి అన్నో, బయట అంతా రచ్చ చేశారు. పదా తగలయ్యా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చుట్టూ నీడలో. మీ బ్యాచ్ అందరికీ యంగ్ ఫెలో అదే ఎర్రబెంట అబ్బాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే ఏమో అనుకున్నాను గానీ మరీ క్రీస్తు పూర్వం విద్యార్థులు కూడా ఉంటారని నేను అనుకోలే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఇక్కడ ఎంత మంది ఉండగా నువ్వే ఎందుకు రియాక్ట్ అయ్యావు? అవును, మన పూర్వ విద్యార్థి వాడు ఉండాలి. దొరబాబు ఈడొక్కడేరా తలెత్తుకొని గర్వంగా వస్తాడు. ఒకడు తలెత్తుకొని గర్వంగా వచ్చాడంటే వాడు ఏదైనా గొప్ప పని అయినా చేసి ఉండాలి, లేదా వాడి మొబైల్లో డేటా అయినా అయిపోయి ఉండాలి. నువ్వు కూడా వచ్చావా? చూస్తున్నారా ఎదవా? ఏంట్రా ఇంకా మారలేదా నువ్వు? ఏదో బై మిస్టేక్ లేరా. ఒకసారి మిస్టేక్ చేస్తే తప్పు అంటారు, పదే పదే చేస్తే ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మన భారతీయ టీచర్ లేదు నన్ను ఎప్పుడు కాకేసి అచ్చు నువ్వు మా బాబులాగా ఉన్నావు, మా బాబులాగా ఉన్నావు అని. అది అనంది చిన్నబాబు కాదు, వాళ్ళ నాన్న స్వర్గీయ రాంబాబు గురించి. అరే మీరు ఎన్నైనా చెప్పండి రా, మనం చదువుకున్న రోజులే వేరు. వీడు ఎప్పుడు చూసినా స్టాఫ్ రూమ్ లోనే కూర్చుని ఉండేవాడు. అవునవును, టీచర్లు మనకు పాఠాలు చెప్పేవాడు, వీడు టీచర్లకే పాఠాలు చెప్పేవాడు. ఒరే అన్ని నా మీదే వేస్తారా మీరు? బయాలజీ మనం అంతా బుక్ లో చదువుతాడు, సెల్ ఫోన్ లో చదివాడు. అవునవును, అప్పుడు బయాలజీ అంటే మొక్కల గురించి చూసేవాడు, ఇప్పుడు మనుషుల గురించి చూస్తున్నాడు. జీవితంలో ఎదగాలంటే చీప్ ట్రిక్స్ ప్లే చేయాలరా. చీప్ ట్రిక్స్ అంటే ఏంట్రా? ఇప్పుడు శవాన్ని ఊరేగిస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ పేపర్లు పెంచామనుకో, దాన్నే చీప్ ట్రిక్స్ అంటారు. నీకు బుక్ లో పేజీలు తింటే అంత కోపం వచ్చింది, చదువు అంటే అంత ఇష్టం ఏంట్రా నీకు? ఇష్టమా బొక్క? మామూలు బుక్ అయితే ఏం అపార్థం చేసుకున్నాడు కాదు, బుక్ కదా ఎక్కువ ఫీల్ అవుతుంటాడు. శాంతి, నీకు గుర్తుందా అప్పట్లో ఎత్తుకుని తిప్పేవాడిని? నీకు గుర్తుందా అప్పట్లో పెన్సిల్ ఒకటి దింపేవాడిని? ఈ ఆనందాలన్నీ చూస్తుంటే ఆ రోజు ప్రేమలు గుర్తుకొస్తున్నారా? అవును, ప్రేమ అంటే గుర్తుకొచ్చింది రే, మీరిద్దరు ప్రేమించుకున్నారు కదరా, ఏమైంది? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదురా. మా ఇంట్లో కూడా ఒప్పుకోవట్లేదు. ఎవరు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడానికి? నేనున్నారా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రోరే. ఎందుకు ఎందుకంటావేట్రా? ఎందుకురా భయపడతా? ఎలా భయపడే? మొన్న అక్కడ కూడా తీసుకెళ్ళలేదు నన్ను. పంచులో ఇలా మంత్ర
అక్షరాలు స్లోగా చదువు, ఎందుకంటే వచ్చిన వాళ్ళని కొట్టడానికి నాకు టైం కావాలి కదా. నీకు తద్దిన మంత్రాలు కూడా వచ్చు కదండి? వచ్చండి. దేనికిరా? ఉపయోగపడతలేరా చెప్తా. 2 దండలు రెడీ చేయండి రా. మొత్తం 3 దండలు. 3వ దండ ఎందుకురా? ఉంటాయిలేరా? నువ్వన్నీ అలాగంటావు ఏదా? కచ్చే చెప్తాను. ఒరే నీకు విషయం తెలిసినా, ఇవాళ మన జాతకం చూపించుకున్నాను రా, బ్రహ్మాండంగా ఉంది. ఇగో వాహనంలో వెళ్తానంట. అవునవును, నీకు వాహనం ఒకటే కనపడుతుంది, నాకు అందులో కనపడుతుంది. రాజు ఇంత యాంగ్రీ యాంగ్రీ అనుకోలేదు. ఎవడొచ్చినా పర్వాలేదు, కత్తి నా దగ్గర ఉందిరా. ఆ కత్తి మాత్రం దించుకుంది. ఎవడ్రా ఎక్కడ పెళ్లి జరుపుతుంది? రే నేనేరా. మీరు ముచ్చుకు దగ్గరగా వచ్చారా రే? నీకంటే దగ్గరగా వచ్చారా? కొడితే ముక్కు ముఖం ఏకమైపోతాయి. ఆ ఛాన్స్ నీకు అస్సలు ఇవ్వడం, ఆల్రెడీ ఏకమైపోయింది. నిన్ను ఎవడైనా అంటే నేను భరించలేను. ఎవడు ఏమంటలేదు రా, అన్ని నువ్వే అనేస్తున్నావు నన్ను. నా ప్రాణాలు అడ్డేసినా సరే వీళ్ళని ఆపుతాను. అక్కడ పెళ్లి జరిపించరా. రేయ్, ఎవడరా ఇక్కడ పెళ్లి చేసింది? పెళ్లి చేసింది మావాడే. నా పిల్లాడి వాడికి ఇచ్చి చేయడానికి నువ్వెవడిరా? ఏంటి నీ పిల్లమా? నా మొగుని వానికిచ్చి పెళ్లి చేయడానికి నువ్వెవర్రా? ఏంటి నీ మొగుడా? ఏంట్రా ఇది? నీ అబ్బా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని. ఒరే ఇంట్లో వాళ్ళంటే మీ అమ్మ, మీ నాన్న, మీ పెద్దనాన్న అనుకున్నాను. నీ పిల్లని నీ మొగుడునా? ఒరే అది ఏంట్రా ఈ పరిస్థితి నాకు ఇప్పుడు? మేము వదిలినా నువ్వు స్టేజ్ దిగేదాకా శోభన బాబు వదిలేడు. వెళ్ళు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, అనసూయ గారు. అమ్మమ్మమ్మమ్మ ఏంటమ్మా ఈ గొడవ? జూలోంచి తప్పించుకొచ్చిన జంతువులాగా. జూ గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇంతకీ ఏంటి గొడవ? మా ఆయన టీవీ వార్తల్లో వస్తున్నారు. అయ్య బాబు, అది నీ మట్టప్పుడే ఊడిపోయిందా? అది టీవీ వార్తల్లో వస్తున్నాడు, చచ్చిపోయాను కాదు, టీవీ వార్తలు చదవడానికి ఈ రోజు మా ఆయన వస్తున్నాడు అని. ఏంటి ఉద్యోగం వచ్చేసింది ఏంటి? మరి? పదం ఏం చెప్తాడో చూద్దాం. న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆడవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న రోజా గారు, కాదు మగవాళ్ళ హక్కులు కాపాడాలంటున్న నాగబాబు గారు. మరి మా హక్కుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించిన శాంతి స్వరూప్, వినోద్, పవన్. మరి 200 ఎపిసోడ్లు కంప్లీట్ అవుతున్న సందర్భంగా రచ్చరవికి సన్మానం చేయనున్న ఎర్రగడ్డ హాస్పిటల్ యాజమాన్యం తనని పిలవలేదని అలిగిన ఆర్పి. మళ్ళీ టచ్ అప్ అంటున్న దుర్గారావు, ఆ దేవుణ్ణి అతను చల్లగా చూడుగాక అంటున్న తిరుపతి ప్రకాష్. మరి 200 ఎపిసోడ్ల తర్వాత తన స్టైల్ మారుస్తానంటున్న చమ్మక్ చంద్ర, పక్కింటి ఆవిడని కాకుండా ఎదురింటి ఆవిడతో పత్యాపారం స్టార్ట్. మేల్ యాంకర్ కావాలని ఒక పేరున్న ఛానల్ ప్రకటన. మొదటిగా దరఖాస్తు చేసుకున్న రష్మి. దరఖాస్తు ఆలస్యం అవడంతో అనసూయ అప్లికేషన్ క్యాన్సిల్. న్యూస్ చూస్తున్నట్లు నటిస్తూ డైలాగులు గుర్తు చేసుకుంటున్న మా టీం మెంబర్స్, మర్చిపోతే మడతడిపోద్ది అంటున్న టీం లీడర్. మరి నెక్స్ట్ మా ఫ్యామిలీ, పక్కింటి ఫ్యామిలీ, ఆ సమస్యలు పరిష్కారాలు ప్రసారం అవుతాయి. అవి చూస్తూ ఎంజాయ్ చేయండి. న్యూస్ ఇంతటితో సమాప్తం. ఏమండి, నేను గుడి మీద సెల్ ఫోన్ లా ఉన్నాను కదా? గుడి ముందు ధ్వజస్తంభంలా ఉన్నావు. ఒక రోజు మన చెరుకు తోటలో ఏనుగు పడిందిరా, అది చేసిన వీరంగం చూసింది, అప్పటి నుంచి ఇలాగే వేస్తుంది. ఏమండి, నా అంత మంచి పిల్లం మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా? అదొకటి ఉందా? మంచి పిల్లలు, డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేవి, అంతరించిపోయినా. ఏమండి, మీరు సెల్ అయితే నేను సిమ్ అండి. ఎక్కువ చేసావనుకో ఆ సిమ్ మార్చి వేరే సిమ్ వేస్తా. నీట్ గా ఉన్న అమ్మాయిని చేసుకోవాలనుకున్నా, నీటి ఏనుగుని చేసుకోవాల్సి వచ్చింది. ఏమో ప్రతిదానికి ఫీల్ అవుతావంటే, భార్య అంటే భర్తలో సగమే, అదొక్కటి ఫాలో అవ్వు చాలు. నువ్వు అంటే నేను ఏడుస్తా, నేను ఏడుస్తా, నేను నవ్వితే నేను నవ్వుతా, నేను మీద నుంచి దూకితే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. నాకు తెలుసు, శోభన్ బాబుని చేసుకోవాలనుకున్నా, ఈ రాజబాబుని చేసుకున్నాను. నేను సమంతం చేసుకోవాలనుకున్నా, సంతలో గేదెని చేసుకోవాల్సి వచ్చింది. ఈ ముద్రస్తు మొగుడు చేస్తాడు కొట్టావంటే. ఎందుకు తిడతారో, ఎందుకు కొడతారో నాకేమీ అర్థం కావట్లే. నాన్న బీపీ తగ్గడానికి ఏం చేయాలి? బీపీ తగ్గాలంటే బీపీ టాబ్లెట్లు వేసుకోవాలరా. అది ఒక 2 వేసుకోనా? దేనికి?
నా రిపోర్ట్ వచ్చింది. భలే వేస్తావరా నువ్వు సోపు. 5 మార్కులు ఏంట్రా? 5 మార్కులు రే! 5 మార్కులు వస్తే సిగ్గు లేకుండా నవ్వుతావేంట్రా? ఆ 5 మార్క్స్ ఎలా వచ్చిందని నవ్వుతున్నా. ఇలా చదివించలేక నాన్న అప్పులు చేస్తా. నడుచుకుంటూ వెళ్తే అప్పులు చేస్తే అందరూ బయట పడతారని చెప్పి కారు కొనుక్కున్నాయి. ఇంకా అది కడుక్కోవడమే రోజు కూర్చొని. ఏమండి ఆది గారు ఏం చేస్తున్నారా? ఆఫ్రికా కోతుల మీద రీసెర్చ్ చేస్తున్నారా? నువ్వు అక్కడ వస్తే కంప్లీట్ అయిపోద్ది. పాపం తెచ్చుకుంటారు ఎందుకంటే ఓ కారు కడుగుతున్నారా? అబ్బే లేదు, నీళ్లు పోస్తున్నా. పెరిగి పెద్దదై బస్సు అంత అవ్వాలని. అబ్బా మా ఇంట్లో టీవీ వస్తా లేదండి, మీ ఇంట్లో టీవీ చూడొచ్చా? మా ఆవిడ చూస్తే 3 రావట్లేదు, మీ ఆవిడ చూడొచ్చా? ఏమండి ఆది గారు ఏం మాట్లాడి? మరి లేకపోతే నువ్వు మా ఇంటికి వచ్చి చూసేదంట్రా? చంపుతారా రే? ఏమండి కోపం తెచ్చుకోకండి, పక్క పక్క ఇంట్లో వాళ్ళు. అదేలే. అవును మొన్న మీరు లేరు, ఎక్కడికైనా వెళ్ళారా? మా తాతగారు పోతే ఊరెళ్ళే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి. అయ్యయ్యో ఎలా పోయారండి? కోనేటి స్నానానికి వెళ్ళాడు. ఆ. ఎవడో 3 మునకలు వేస్తే దేవుడు కనిపిస్తాడని చెప్పాడంట. ఆ. 3 వేసాడు, ఆ. దేవుడు కనిపించలా. 4వ వేసాడు, ఆయన కనిపించలా అప్పటి నుంచి. అదేంటి మీ తాతగారు పెద్ద గజ ఎత్తగాడు కదా? గజ ఎతగాడే, గజ మాత్రమే ఎదగలడు. బాబు బాబు ఎంత ముద్దుగా ఉన్నాడు, బంగారం. బంగారమే. పక్కింటి పిల్లలంతా నీకు బంగారంలా కనిపిస్తారు, నువ్వు మాత్రం నాకు ఒక బంగారు కొడుకుని కనిపెట్టమంటే చేత కాదు నీకు. మరి పిల్లల్ని ఆడించాల్సిన చేసుకుని పిల్లలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అనవసరం. రేపు ఉదయానికల్లా నాకు కొడుకు నా చేతిలో ఉండాలి. ఏం చేస్తే అదేమన్నా పిండే రుబ్బి చేతిలో పెట్టడానికి కొడుకు. బాగా చెప్పారండి. ఏం పిల్లలు పుట్టాలంటే ఆ దేవుడికి అనుగ్రహించాలా? గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కుంటే మనం చేయాల్సింది కూడా చేయాలి. ఏమండి ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే నేను ఏం చేయాలి? ఒక 4 రోజులు క్యాంపుకి వెళ్ళాలరా? నేను 4 రోజులు క్యాంప్ వెళ్తే పిల్లలు ఎలా పుడతారండి? ఒక రోజు నాగబాబు గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? అల్లరి నరేష్ గారు వచ్చారు. ఇంకో రోజు రోజా గారు జడ్జి గారు అప్పుడు ఎవరు వచ్చారు? లక్ష్మీ ప్రసన్న గారు వచ్చారు. అన్నిటికీ మనం ఉండాల్సిన అవసరం అయితే ఎవరొకరు వచ్చిపోతుంటారు. పెళ్ళాంతో రొమాన్స్ చేయడం అనేది ఒక ఆర్ట్ అన్నారు. ఓయ్ మాకు తెలీదు. ఏం చేసి చూపించు బాబు. బాబోయ్ నా పుష్పాన్ని నలిపేస్తున్నాడు బాబోయ్, నా పుష్పాన్ని. ఆపండి. ఏమండి మీ ఆయన గారు మీరు ఆగండి. ఏమన్నారండి మీరు? పెళ్ళాంతో రొమాన్స్ చేయడం ఒక ఆర్ట్ అన్నాడు. దానికి మీరేమన్నారు? బాబో మాకు తెలియదు, చేసి చూపించు బాబు అన్నాను. అప్పుడు మీరేం చేశారు? ఒరేయ్ నీ దొంగ బుద్ధి నాకు అర్థమైంది. ఇప్పుడు మా ఆయన క్యారెక్టర్ నీది, నీ క్యారెక్టర్ మా ఆయనది. ఓకే మీరేమన్నారు? పిల్లలతో రొమాన్స్ చేయడం ఆర్ట్ అన్నారు. దానికి మీరేమన్నారు? ఆ ఆర్ట్ మాకు తెలియదు, మరి నువ్వు చూపించు బాబు అన్నా. దానికి మీరేం చేశారు? ఇందుకే నీకు పిల్లలు పుట్టలేదురా. అవకాశం ఇచ్చిన వాడుకోవడం రాదు. తెలియలేదండి నాకు. ఒరే ఆది నీకు అసలు విషయం అర్థం అవుతలేదు. ఏమైందిరా? నాకు వంశోధారకుడు పుడితే వాళ్ళ తాతగారు ఆస్తి నాకు వస్తుందిరా. మీ తాతగారు రాస్తంతా ఎంత ఏంటి? 10 కోట్లు రా. 10 కోట్ల? వెళ్ళి ట్రై చేసుకో మరి. ఏమండి ఎవరే? పిల్లలు పుట్టట్లేదు కదా, పిలానంద స్వామి పిలానంద స్వామీజీ, పిలానంద స్వామీజీకి, పిలానంద స్వామీజీ. ఏంటా గోళ? పిలానంద స్వామీజీ అండి. పిల్లానంద ఒరే ఆది ఆయన మహిమలకి పిల్లలు పుడతారట. ఆయన మహిళ వల్ల పుట్టారు, ఆయన వల్ల పుట్టారు కనుక్కో. చెప్పండి. నీలేదో బలమైన శక్తి నడుస్తుందిరా. వాళ్ళు మామూలు శక్తే లేక చేత్తో కర్ర పట్టుకోవాల్సిన పరిస్థితి. ఆది మీరు చెప్పండి. నువ్వు మీ ఆవిడకి ఎటు పక్క పడుకుంటావు? కుడి పక్క పడుకుంటాను బాబు. అది అక్కడ జరిగిందిరా అసలు సమస్య. నువ్వు ఎడం పక్క పడుకో. ఆ ఎడం పక్కన పడుకుంటే మాత్రం ఎలిజబెత్ రాణి పుట్టిద్దా? వాడు ఏ పక్కన పడుకున్నా పక్కకి తిరిగి పడుకోవటమే. ఒరే ఆది తాయితీ కట్టుకుని ఈ చింతకాయ ఎక్కడ పెట్టుకోను? సంకలో పెట్టుకో. సంవత్సరం తిరిగే కల్లా నీకు కొడుకు పడతాడు. ఏమండి మీరు కూడా కట్టించుకోండి. మనకెందుకే, మనకు పిల్లాడు ఉన్నాడు కదా. ఓ వాడు మీ పిల్లాడు కదూ. ఒక సంవత్సరం తర్వాత ఒరే ఆది వంశోధారకుడు రా, వంశోధారకుడు పుట్టాడు. ఆస్తంతా నాదే. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ ఆది గారు. దేనికండి? దీనికి సంతకం, దీని మీద సంతకం పెట్టండి. హలో సంతకం పెట్టవలసింది నేను. మీరు కొంచెం ఆగుతారా? ఆస్తి రావాల్సింది ఎవరికి? పిల్లోడి తండ్రికేనా? అవును. అయితే ఈయనే. అంటే
అయ్యో బాబోయ్ ఇదంతా కళ. అయ్యో బాబోయ్ మనం తొందరపడకపోతే పక్కింటోడు తొందరపడతాడు. వచ్చేయ్ అబ్బబ్బబ్బా ఏంటి పొద్దున మనం వెంటనే ఊటీ వెళ్ళాలి. ఊటీయా? ఊటీ ఎందుకండి సడన్ గా? ఊటీ వెళ్ళిపోదాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటండి అలా చూస్తున్నారు? నేనేదో ఈ 2 ఏళ్లకి వాచ్మెన్ అనుకుంటున్నారా? కాదండి బాబు, శోభన్ బాబు పోలికలతో ఒకరు, నాగార్జున పోలికలతో ఇంకొకరు ఈ పక్కింట్లో దిగారండి. అప్పటి నుంచి మా ఆవిడ్ని మా కూతుర్ని కంట్రోల్ చేయలేక ఈ పరిస్థితికి వచ్చింది నా వ్యవహారం. ఏమండి నేను కొంచెం లోపలికి వెళ్ళి పొద్దు నుంచి ఏం తినలేదు, కొంచెం తినొస్తాను, ఈ లోపు మీరు చూస్తాను. ఓకేనా? ఎవరు రాకుండా చూసుకోండి. శోభన్ బాబు శ్రీదేవి, శోభన్ బాబు శ్రీదేవి. కింద కృష్ణానగర్ వెళ్ళవే, ఇంకా చాలా మంది ఉంటారు. మా ఇంట్లో మొగ్గును పెట్టుకుని పరాయి మొగాడుతూ ఈ డాన్సులు ఏంటి? శోభన్ బాబు అండి. శోభన్ బాబుని ఇక్కడ శోభనం చేసుకుంటారా ఏంటి? వెంకటేశ్వరరావా, నీకు శోభన్ బాబు పోలికలు వస్తే ఎక్కడికైనా వెళ్ళి వేషాలు వేసుకోవాలి, మా ఇంటికి వచ్చి వేషాలు వేస్తే ఉంటాయా? ఏంటండి మీ ఆవిడలో శ్రీదేవి కనపడుతుంది. దీంట్లో నీకు శ్రీదేవి కనపడిందా? శ్రీదేవి అంటే అతిలోక సుందరి, ఇది పెళ్లిళ్ళకేసే పందిరంత ఉంది. అయినా ఏంటండి మీరు ఇంత సన్నగాను, ఆవిడేమో అంత లావుగా ఉంది. అదే ఒకసారి దీన్ని పడేద్దామని అరటి తొక్కేసా, దాని మీద నా మీద పడింది. నేను సన్నగా అది లావుగానే ఉంది. మీరు ఇంత సన్నగా ఉండి ఆవిడ అంత లావుగా ఉండి సంసారం ఎలా చేస్తున్నావు? మునక్కాడ కూడా సన్నగానే ఉంటది, డ్రమ్ము మీద కొడితే శబ్దం రాదా? అయినా ఈ బిందెలు ఎక్కడయ్యే? ఇంట్లో 500, 1000 రూపాయలు కట్లు ఉన్నాయి కదండి, కాటాకేసి అవన్నీ కొనుక్కోండి. కాటేకేసి అవి కొన్నావు, ఆ బిందెలు కొని ఎంతో చిందులేస్తున్నావు నువ్వు. బిందెలు కొని మీకు ఈ ఆడాలకి బాబులు పిచ్చే అంటే శోభన బాబు, కళ్యాణ్ బాబు, మహేష్ బాబు, నాగబాబు. ఆయన మీద కూడా పడిందని కన్ను. ఇంకేం ఇంతకీ అమ్మాయి ఎక్కడా? కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. మామా మా దుమ్ము లేచిపోద్ది. అంతకు మించి ఎక్కువ చేస్తే నీ ఎడిటింగ్ లో నీ క్యారెక్టర్ లేచిపోద్ది. ఈ గెటప్ ఈ సెటప్ అంతా దీన్ని పడేయటానికేనా? నువ్వు దాన్ని పడేయటానికి వేసుకుని రావటం ఎలా ఉందో తెలుసా? ఆటో కొనడానికి ఆడి కార్ వేసుకుని వచ్చినట్టుంది. అందుకే మామ మీ అమ్మాయి ఇచ్చే నా చేతిలో పెట్టు, నిండుగా 100 ఏళ్ళు చూస్తా. 100 ఏళ్ళు అవసరం, ఇంకా 10 ఏళ్ళు చూసుకో. ఆల్రెడీ అమ్మాయికి 90 ఉన్నాయి. అయినా నువ్వు చూసుకుంటాను కానీ దాన్ని నీ చేతిలో పెట్టడానికి ఎవరు అనుకున్నావు? నా కూతురు ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మీరు పక్కింట్లో దూరి ప్రియా ప్రియా నా ప్రియా కేలగాలి మేడలు రాలు పూల దండలు, నీదో లోకం నాదో లోకం నింగి నేల దాకే. ప్రియా పచ్చళ్ళు అమ్ముకునేదాల్లా ఉంటది, అది ప్రియా ఏంటయ్యా? నీకు దండం పెడతానయ్యా. ఈ పెద్దలు ఉన్నారే, పిల్లల బాధ అస్సలు అర్థం చేసుకోరు. ఎవరే పిల్లలు? పక్కరా అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు అంటారు కదా, ఆ రాజుకు పిల్లవు నువ్వే. నువ్వు పిల్ల ఏంటి చండాలంగా? చిన్న పిల్లలకి ఆయాలాగా ఉంటది. ఓ లోపల పో. నువ్వేంటే చిచ్చి అంబానీ కన్నా పుట్టవలసిన మీకు పుట్టి పొరపాటు చేశారు. ఇప్పుడు ఆ అంబానీ పరిస్థితి కూడా నాలాగే ఉందలే. 500, 1000 చాలట్లా. ఏమా దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టిస్తే, దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పిల్లాన్ని సృష్టించింది. టీవీ అయినా పెట్టుకుందాం.
చారగా నన్ను చేరగా ఏమిటమ్మా సిగ్గా ఎంతెక్కేలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గా ఎంతెక్కేలేత బుగ్గ ఓ శ్రావణ నీరలా చారదా. వెంకటేశ్వరరావు ఏంటిది బత్తాయి తోటకి గొంగల పురుగు తగులుకున్నాడు పోసిన అమ్మ నువ్వేంటే పాట వేస్తే చాలేదో గన్నవరం సీఎం పంది పెరిగినట్టు పెరుగుతారు బాబా. నన్ను టీవీ చూడనే ఉండే ప్రశ్న అమ్మ వేరే ఛానల్ మారుద్దాం అప్పుడు కదా. అది పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు ఏ అమ్మా ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు మూడే పెంచు ముద్దే పెట్టు మూడు ముళ్ళు పడే పెట్టు ఎవరది రాజుగారు అంత రిస్క్ చేయొద్దండి. ఓ శివార్త సదియా చిత్రి పెట్టిన టేక్ చెక్ లాగా ఒట్రంగా ఉన్నావే. ఒట్టరమేగా ఎల్లు బాబు నాన్నగారు ఎల్లవే నువ్వు. నాన్నగారు బింది ఇరిగిపోద్ది. మీ పని ఇది కాదే న్యూస్ ఛానల్ పెడతా. అది ఈ రోజు మన అందాల నటుడు శోభన్ బాబు గారి వర్ధంతి సందర్భంగా ఆయన నటించిన స్వైవర్ మూవీ నుంచి ఈ పాట మీకోసం. కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి మనసులో నిజంగానే పడవ ప్రయాణం పెద్ద పడవలాగే ఉన్నావు నువ్వు. నిజంగానే పడవ ప్రయాణం స్వయంవరంలో దాసనారాయణ పరిస్థితి అయిందని అది కూడా తెలుసా. నువ్వు వెళ్తావా ఇక టైం ఉందా ఇంకా నీకు? ఈ రిమోట్ ఉండబట్టేగా ఇవన్నీ జరుగుతుంది. ఈ రిమోటే పోతే అయిపోయా. ఇప్పుడు అనసూయ గారితో చిట్ చాట్. అనసూయ గారితో చిట్ చాట్. అనసూయ గారి గురించి మ్యాటర్ ఏమంటుంది చెప్పు. అనసూయ గారు రీసెంట్ గా నటించిన సోగ్గాడే చిన్న అనే సినిమా నుండి ఆవిడ యాక్ట్ చేసిన పాట మీకోసం. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమట్టు వచ్చాడ చాడే గంధము గట్ర పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. అయ్యా నువ్వు ఎన్ని పెట్టలైనా కొట్టొచ్చు కానీ ఈ పెట్టను మాత్రం కొట్టలేదు. ముసలి పెట్ట నువ్వు వెళ్ళు. ఇంతకు మించి నేనేం చేయలేండి. ఇల్లు మారిపోతా అప్పుడు కానీ దరిద్రం వదిలిపోద్ది. అంతే ఏమే సర్దుకోండి మొత్తం వెళ్ళిపోతా. ఏమండి ఇక్కడ నాగార్జున గారు గెటపేసుకుని శోభన్ బాబు గెటపేసుకుని ఒకే ఒక ఛాన్స్ అంటూ తిరిగి వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు? ఉన్నారు ఇద్దరు. మీరు వాళ్ళకి మీరేమవుతారు? వాళ్ళ పిల్లలమండి బాబు. ఈ పక్క రూమ్ లోనే ఉంటారమ్మా. మీరిద్దరు అక్కడ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. ఈ పక్క రూమ్ లోనే? చిరు చిరు అంటే నాకు ఎంత ఇష్టము. అతను రఫ్ ఆడిచ్చేస్తా అంటుంటే ఒక్కసారి నా చేతితో రఫ్ ఆడించుకోవాలనిపించేది. అతను ఒక్కసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో అంటే ఆయన తిరిగి టర్నింగ్ నేను ఉంటే బాగుండి అనిపించేది. ఏంటో నువ్వు చేస్తున్న ఫ్యామిలీ లీడ్స్ పట్టుకుని ఆ డాన్స్ ఏంటి? ఇందాటి నుంచి ఏం చేసా ఎలా చేసావు అని మెమిక్రీ వచ్చింది. ఇప్పుడు రాదే తెలిసింది కదా. ఇప్పుడు ఎవరికి ఎంత బాధ ఉంటుందో. ఇదిగో మీ జోలికి నేను రాను, నా జోలికి మీరు రావద్దు. ఓకేనా? ప్రశాంతంగా వెళ్ళండి. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకండి. ఓకేనా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. బావు అవి బావండి ఎప్పటికీ బావయ్యి. నేను ఇస్త్రీ చేసా ఏదో చేసా అన్ని చేసా. అవి బావు ఏంటో అందరు అలా చూస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండాల్సింది ఈ సిచ్యువేషన్ లో నా హోమ్ లో ఉందేంటా అనే. అంతే నా కర్మ. ఫస్ట్ నైట్ అప్పుడు ఏంటంటే ఆ మాటలో రండి. ఎవరికి ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ అంటే అప్పుడే పూసిన పువ్వు నలిపేయటం. ఆల్రెడీ నలిగిపోయి వాడిపోయిన పువ్వు నేనేం పీకేది? ఏమండి నేను వికసించిన పుష్పంలా కనపడతా లేదా? ఓడి బొంగేం కాదు. ఆ మిషన్ లో పెట్టిన చెరుకు గడలాగా ఉంటావు. పిప్పే తప్ప రసం ఉండదు.
ఏమండి నేను అందంగా లేనా? అయ్యో నీకేమే అనుష్కలాగా ఉంటావు. బిల్లలో అనుష్క లాగా ఉంటానా, అరుంధతిలో అనుష్క లాగా ఉంటానా? బాహుబలిలో ముసలి అనుష్క ఉంటది కదా అలాగా ఉంటావు. శోభనం గదిలో ఆ యాపిల్ పండు, అరటి పండు, ఆ పండు, ఈ పండు పెడతారు అనుకున్నా. ఇలాంటి పండిపోయిన దాన్ని కూడా నా దగ్గరే పెడతారు. నాకేం తెలుసు? నా యవ్వనాన్ని దోసుకోండి. అవ్వకి యవ్వనం ఏంటండి? నాకు ఈ గది ఎలాగుందో తెలుసా అండి? అదేదో 3వ వార్డులో 32వ నంబర్ గదిలో పేషెంట్ని పిలవండి అంటారు, చూసావా? ఆ గదిలాగా ఉంది. ఏమండి మీ మాటలు ఆపండి, ఒక్కసారి నా చెయ్యి పట్టుకోండి. ఎందుకు? సెలైన్ కట్టడానికా? ఏమండి పెళ్లి చూపులప్పుడు నన్ను చూసి పడిపోయినన్నారు. నేను కళ్ళు తిరిగి పడిపోయా, దీన్ని చూసి పడిపోయాను అనుకుని పెళ్లి చేశారు. మిమ్మల్ని ఎలా ముగ్గులోకి దింపాలో నాకు తెలుసు. ఇలా రండి. అక్కడ భూమికకి నడుము మీద చిన్న మడతలు ఉంటాయి, నీకు పెద్ద పెద్ద ముడతలు ఉన్నాయి. ఆ ముడతల మీద బట్టలారేసుకోవచ్చు, తెలుసా? మీరు ఇలా కాదు కానీ మీకు ఒక కథ చెప్పాలండి. అది కాలరాత్రి. అయ్యో, అందమైన రోజు. అరే, భార్యాభర్తలు ఇద్దరు గదిలోకి వెళ్ళారు. ఆ, భర్త భార్యను చూశాడు, భార్య కూడా భర్తను చూసి. అయ్యో, మీకేమనిపిస్తుందండి? ఒక బామ్మ మనవన్ని నిద్రపుచ్చడానికి కథ చెప్పినట్టు ఉంది. మీకు అలా కాదు కానివ్వండి, మీకు మాత్రం ఈసారి కంపల్సరీ మీరు నా ఒళ్ళో పడతారు. ఇలాగ నేను వయ్యారంగా పడుకుంటే వెనక నుంచి ఆ సాంబ్రాను పొగ వస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం పరిణామ జన్మ సజ్యం. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మం తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గురించి శోకింప తగదు. ఏమండి ఏంటండి ఆ మాటలు? నీ పక్కన పొగ పెట్టడం, నువ్వు పోయాక దీపం పెట్టడం రెండు ఒకలాగే ఉంది. తేడా తెలియట్లా. ఏమండి మీరు ఏదో రకంగా ఈ కార్యక్రమం దాటేయాలని చూస్తున్నారు. మరి రోడ్డు దాటించాల్సిన వయసులో ఉన్నదాన్ని పెళ్లి చేస్తే కార్యక్రమం దాటించాలనే చూస్తాం. ఏం చేస్తాం? అబ్బాయి ఏం చేస్తున్నావురా? పోలింగ్ బూత్ లో ఓట్లు లెక్కేస్తున్నానే. నేనేం బీగుతాను ఈ టైంలో? పాలు ఎక్కడ పెట్టమంటావు? పాల దగ్గరలో గుడి ఒకటి ఉంటది, పోయి ఆ పుట్టలో పోయి పుణ్యమైన వస్తది. ఈ ఆ పొట్టలో పోయాల్సిన పాలు కాదురా, ఇది నీ పొట్టలో పోసి దాన్ని పొట్టను కాయ కాయించు కదా. ఎండిపోయిన చెట్టుకు పూలు కాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ నాకు తెలియదురా. నెల తిరిగేసరికి నా చేతిలో మనవని పెడతావా? నేను మనవని ఇస్తాను. నువ్వు దీని మొహం చూడలేక ఎప్పుడైనా ఓదార్చుద్దని దాని దగ్గరికి దాని మొహం అస్సలు చూడలేము. తెల్లని చెక్క అయితే తల్లి టేకు చెక్క అయి కూర్చుంది. అలా చాపేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చాప ఎందుకు? మంచం విరిగిపోతే చాప కావాలి కదండి. మంచం కాదు కదా, మంచం మీద ఉన్న దుప్పటి అంచు కూడా జరగదు. మేమేమి పీకేదేం లేదు, నువ్వు పడుకో. మీరు అలా కాదు కానండి, ఎలాగైనా సరే ఈ రోజు మిమ్మల్ని ముగ్గులోకి దింపుతాను. చూడండి, సగం తాగిన పాలు తాగండి. నేను గండు పిల్లి తాగిన పాలు తాగని నడబెట్టు. ఏమిటండి మీరు మాటలు? మీ మాటలు చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలిసిన. ఈ ఏళ ఎలాగైనా సరే మిమ్మల్ని కలుస్తాను, నన్ను మదర్ని చేసుకుంటాను. ఆల్రెడీ మదర్ లా ఉంటావు, మళ్ళీ నేను మదర్ ఎందుకే? సర్లేండి, లైట్ ఆర్పుతాను. లైట్ ఎందుకు? ఏమండి లైట్ ఆర్పితే అందరూ ఐశ్వర్యరాయ్ లాగే కనిపిస్తారు. ఐశ్వర్యరాయ్ కూడా వయసు అయిపోయిందిలే, పడుకో. ఏమండి ఏమీ చేయలేదండి. ఏం చేస్తాం మేము? ఏంటి ఇలాగే వెళ్తావా? నువ్వు ఇలాగే వెళ్తావు, ఆ వెంకటరత్నం వస్తది. ఏంటి రాత్రి ఎలాగే వెళ్ళావు మళ్ళీ అలాగే వచ్చావు అంటది. మా ఆయన ఏం పీకలేదో నువ్వు అంటావు. ఓహో మీ ఆయన కూడా మా ఆయన టైప్ అయినా అది అంట. ఈ సొల్లు అంతా అవసరమా? ఇటు పక్కరా. రాత్రి ఏం పీకలేదు కానీ ఈ మాత్రం బాగా పీకుతున్నారు. ప్రపంచంలో సగం మంది మగవాళ్ళు ఇదే చేసేది. నువ్వు ఏమే ఒక నిమిషం ఆగు. అయ్యో ఏమిటండి కాలుకు దండం పెడుతున్నారు? ఏమన్నా తప్పు చేశారా? నేను పెళ్లి చేసుకోవడమే పెద్ద తప్పు. మళ్ళీ అయ్యో అమంగళం ప్రతిఘటించదు కాక చాలు. వీళ్ళు పొద్దున్నే ఈ మంగళసూత్రాలకు దండం ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? మొగుడు అర్ధరాత్రి మంగళసూత్రం ఉంచాడా దేనికైనా తాకట్టు పెట్టాడని చూసుకోవడానికే. కోడలా? అయ్యో
బొట్టు చెదిరింది, పూలు నలిపాడు, చీర నలిగింది. పోండి అత్తయ్య మీరు మరి. ఏరా నీకు సిగ్గొస్తుందే? సిగ్గుపడితే సిగ్గురాక శ్రీదేవి వస్తదా? అదే నాయన అమ్మాయిని తీసుకున్నా గుడికి వెళ్ళిరారా? ఎందుకు చేసిన పాపం పోవటానికే? అదేంట్రా అలా అంటావు? కొన్ని హనీమూన్కి ఊటీకి వెళ్తారా? దాన్ని తీసుకొని ఊటీ దాకా ఎందుకు? కోటి బస్ స్టాండ్ లో కాపురం చేసిన ఎవడు అడగడు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మాయిని అలా షాపింగ్లకి సినిమాలకి తిప్పుతుండ్రా. ఆ తర్వాత గుడికి వెళ్ళి అడుక్కోవాలి అందరం కలిసి. నాకు తెలిసి మేపేవాడికి మాకు తెలియదు. నువ్వు వెళ్ళు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. రే నువ్వు అమ్ముతున్నావా మమ్మల్ని అడుగుతున్నావా? అయ్యో బాబాయ్ అమ్ముకుంటున్నామండి బాబు. ఆ, ఏమండి కూరగాయలు తీసుకోమంటారా? ఎందుకు ఒక తోటేసి ఇక్కడే పెంచి పెరిగాకే తిన్నాం. కొత్తగా పెళ్ళినట్టుంది. రాత్రి తెల్లవారు బాగా జరిగిందా? బాగా జరిగింది. మొత్తం సీడీ తీసి లోపల పెట్టి చూడుపో. నాకే ఉండదు బాగా జరిగిందా లేదా. ఈ పక్క వాళ్ళు ఏదో బాగా జరిగితే బంగారు పథకం ఇచ్చేటట్టు. ఏంటి మొన్న మీ ఆవిడ లేచిపోయిందంటగా చెప్పలేదు? అవునండి మరి లేచిపోయింది కానీ నాకు అసలు ఏడిపి రాలేదండి. ఒకసారి అది వచ్చినట్టు ఊహించుకో. వాళ్ళు మనతో ఉంటే ఏడుపు వస్తుంది కానీ పోతే ఏడుపు రాదురా. పోతే పోనీయండి, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరైనా చూసి చేసుకోరా నాయన. వాళ్ళ కట్నం కింద కూలర్ ఇస్తారన్నారనుకో, నువ్వు ఏసీని అడుగు. అలాగే. వాళ్ళ స్కూటర్ ఇస్తారన్నారనుకో, నువ్వు కారు అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తారన్నాను అనుకో, వాళ్ళ అమ్మని అడుగు. నువ్వు ఉదయం నుంచి ఆకలి వస్తుంటే ఒక్కటి లేదు. అవునరా నాయన, నాకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నా కడుపులో మాత్రం కళ్యాణ్ బాబు పరిగెత్తున్నాడా? నా కడుపులో కూడా ఎలకలే పరిగెత్తున్నాయి. దాన్ని ఏదో ఒకటి చేయమను. ఏమే కోడలి పిల్ల, అబ్బాయికి పూరి అంటే ఇష్టం, నాకేమో దోశ ఇష్టం. మరి నీకేమి ఇష్టమే? దానికి వేరే కాపురం అంటే ఇష్టం. పెట్టిస్తావా? పూజ చేసుకొని మీకు కావాల్సినవి వండి పెడతానండి. టిఫిన్ అంటే పూజలు నోములు అంటది ఏంటి అది? ఒరే వెదవా, మేము పూజ చేయడం వల్లరా మీరు ఇలా బతుకున్నారు. అవునులే, లేకపోతే మీరు చేసే వంటలు తిని ఎప్పుడో పోయేవాళ్ళం. అల్లుడు రారా మామారా. ఇప్పుడే నెట్ లో గూగుల్ బదులు గూట్లే అని కొట్టే ఏమనొచ్చింది? నీ ఫోటోనే వచ్చింది. సరే గాని ఎవరో ఇందా నుంచి ఓతాక పూజ చేస్తున్నారు. ఊరి నుంచి అమ్మమ్మ వాళ్ళు ఎవరిని వచ్చారా? అది అమ్మమ్మ కాదు, మీ అమ్మాయే. వెనక నుంచి మీ అమ్మాయి నువ్వే అమ్మమ్మ అనుకుంటే ముందు నుంచి దాంతో కాపురం ఎలా చేయాలరా? నాన్నగారు ఇదేనా రావడం? అబ్బాయి లేదు, నిన్ననే వచ్చి పెరట్లో పాదులు తవ్వుతున్నాడు. ఎలా ఉందమ్మా కొత్త జీవితం? ఏం చెప్పమంటావు నాన్నగారు, సముద్రంలో నీళ్లు ఉంటాయి కానీ ఒక చుక్క కూడా తాగడానికి పని చేయదు. అలాగుంది నా సంసారం. మరి బొట్టు చెదిరింది, పూలు నలిగింది, చీర నలిగింది. ఏమంటున్నావే? ఏం మాట్లాడుతున్నావే? మీ అబ్బాయి గారు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తాడులా ఉంది. చిన్న సెటప్ ఇచ్చి పంపించాడు బయటికి. కోడలా, వాడి చేత నీతో ఎలా కాపురం చేయించాలో నాకు తెలిసే. నా అనుభవాన్ని రంగరిస్తానుగా. నేను కాపురానికి వచ్చేటప్పుడే అనుకున్నాను అత్తయ్య నువ్వు పెద్ద కంచుమని. పొగిడేవా తిట్టావే? లేదు, పొగిడినట్టు అత్తయ్య. దీన్ని వాడి చేత తాపించు చూడు. నెల తిరిగేసరికి నీ చేతులు నా చేతులు 12 పెట్టెను పెడతాడే. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. మంగిలి బాబా. అల్లుడు పాలు పెట్టాం తాగెక్కడ? ఏమండి ఈ రాత్రైనా ఏమైనా చేస్తారా? ఒక్క రాత్రిలో నీ మొహం ఏమన్నా మల్లికా శరత్ మొహం అయిద్దా? మీకు తిక్క తిక్కగా ఏం అనిపిస్తలేదా? దాంట్లో ఏం కలిపారో కూడా నాకు తెలిసే. అది తాగి నీకేదో పిచ్చి ఎక్కిపోయి నీ మీద పడే టైపు కాదు. అది తాగినా ఎక్కను, తాగపోయినా నేను అసలు ఏం చేయను. ఏమండి మీరు గ్యాస్ ఎత్తపోయినా నాలో ఉప్పొంగుతున్న ఉప్రేతాల మాత్రం మీరు ఆపలేరండి. ఏం చేస్తానంటారేంటండి మీరు అసలు? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా. పెళ్లి పెళ్ళాం అనే 2 అక్షరాలకి లొంగిపోయామనుకో, సంతోషం అనే 3 అక్షరాలు ఆత్మహత్య చేసుకుంటాయండి. చేసుకున్నాయి, అయిపోయింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బాస్ మీరు చెప్పినట్టుగానే దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాను. దీని పొట్టలో వజ్రాలు దాచిపెట్టాడా? అబ్బా, అయితే దీనికి లైన్ వేసి లవ్ చేసి పడేసి ఆ పొట్టలో ఉన్న వజ్రాలు నేను దోచేసుకుంటా. మీదేంటి ఇంత చండాలంగా ఉంది? పెట్టక ఈ రైజింగ్ రంగమ్మ దాంట్లోనే పెట్టాలా? ఏదో ఒకటి కానీ మనం చేయాల్సిన పని మనం చేయాలి కదా. వెళ్దాం, అది ఎక్కడ ఉందో పట్టుకుంటా.
ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే. దేవుడా, ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఎందుకు నాకు ఇంత అందం ఇచ్చావు? ఎందుకు నా ఎంట పడిలా చేసావు? ప్లీజ్ ప్లీజ్ అండి, యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. బుల్షీట్. ఏంటి ఏంటి ఈ అల్లరి? మా అమ్మకి నేను ముందే చెప్పాను ఈ చదువులు అయ్యి నాకు ఎక్కవని. అవునండి, ఈ టైంలో చదువులు ఏమాత్రం ఎక్కవు. ఏం మాట్లాడుతున్నావు? మొన్న నాకు జలుబు చేసిందని డాక్టర్కి వెళ్తే లవ్ లెటర్ ఇచ్చాడు తెలుసా? దాన్ని లవ్ లెటర్ అంటారండి, ప్రిస్క్రిప్షన్ అంటారు. నీలాంటిదే ఏదైనా చెప్పే కదా అని కొబ్బరి చెప్పలో ఆనిముత్యం కోసం వెతికిందంట. సరేలేండి, తప్పుకోండి. ఈ టైంకి ప్రతిరోజు నేను ఫేషియల్ చేయించుకోవాలి. ఏంటి అలా పడిపోయాడేంటి? మీరు రోజు చేయించుకుంటేనే చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే దానిలాగా ఉన్నావు. ఇక చేయించుకోపోతే ఎలా ఉంటావో ఊహించుకున్నాడు, పడిపోయాడు. వాడిని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళండి ప్లీజ్. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఈ చాలా మొత్తం డీటెయిల్ చెప్పాలా? మొత్తం అవసరం లేదు, అది 21 121 చెప్పండి చాలు. ఏం మాట్లాడుతున్నావు? కాలేజీలో మా అందాల పోటీ జరిగేటప్పుడు 2 సార్లు ఫస్ట్ వచ్చాను తెలుసా? సరిగ్గా కనుక్కోండి, అది అందాల పోటీ అయి ఉండదు, ముఖంలో రంధ్రాల పోటీ అయి ఉంటది. అడు తిరగండి ఒకసారి. ఏ బడి ఫుల్ రాజకీయాలు ఏం చేస్తున్నావు? ఒక్క ఫోటో ప్లీజ్. సెల్లో ఫోటోలు అంటే నాకు ఇష్టం ఉండదు. అవును, నీకు ఫోన్ లో ఫోటోలు అంటే ఇష్టం ఉండదు, గోడ మీద ఉంటేనే ఇష్టం ఉంటుంది కదా. ఏది ఏది డిలీట్ చేస్తా. ఇంత అందంగా తీసావేంటి? ఇంతకీ నువ్వేం చేస్తుంటా? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నండి. ఫోటోగ్రాఫర్ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు? అంటే ఎంత పెద్ద కంచు ఆడదైనా ఒక ఫోటోగ్రాఫర్ మాటే ఉంటది కదా, అందుకే ఫోటోగ్రాఫర్. అంటే మేము అటు తిరగమంటే అటు తిరుగుతారు, ఇటు తిరగమంటే ఇటు తిరుగుతారు. నీకు విషయం తెలుసా? 2018 క్యాలెండర్లో ఫ్రంట్ పేజీలో నా ఫోటో వేస్తున్నారు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఏంటి? దాని కింద ఇంకో మ్యాటర్ కూడా వేస్తున్నారు. ఏంటది? శ్రీమతి కుమారి ఆ? జననం ఆ. మరణం. ఈ వర్ధంతి సందర్భంగా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేయడానికి గుండు మురళి, చిట్టిబాబు, ఆకెల్లా, సేకింగ్ శేషు వీళ్ళందరూ రావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ప్రపంచంలో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు ప్రేమించావు? బయట ఎన్నో గుళ్ళు గోపురాలు ఉండగా పాములు పాడుబడ్డ బంగ్లాలోనే ఉంటాయంటే ఏం చెప్పాలి? నువ్వెన్నైనా చెప్పు, మా అమ్మ పాతకాలపు మనిషి. ఈ పెళ్లిళ్ళు ఈ ప్రేమలు ఒప్పుకోదు. నువ్వు పాతకాలం మనిషివే కదా, నువ్వు చెప్పినా ఒప్పుకోదా? ఆయన సరే కానీ ఏంటిది అసలు? అంతేనా? ఇంకా ఏం కావాలి? వీలైతే 4 సెలైన్ సీసాలు, కుదిరితే ఒక హార్ట్ ఆపరేషన్. నిన్ను మొదటిసారి చూసేటప్పుడే ఖుషి సినిమాలో లాగా నీ పుట్టికి నా పుట్టికి ఏదో కనెక్షన్ ఉందనిపించింది. అవునవును, నేను పుట్టేటప్పుడు మా అమ్మకి ఎవరో మంత్రసారి సహాయం చేసిందంట, అది నువ్వేనా? చిలక జోస్యం చెబుతాను, చిలక జోస్యం చెబుతాను ధర. కలుగుల్లో దూరే ఎలికలను పట్టుకునేవాడు ఉన్నాడు, ఇది చిలక జోస్యం చెప్తారు. ఏడు సర్లే చెప్పించుకున్నారా? కూసో ధర కూసో. చెప్పండి. అయ్యగారిని చూస్తుంటే జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారనిపిస్తుంది. అంటే నాకు పెళ్లి కాదని చెప్తున్నారా సార్? థ్యాంక్ యూ సార్. కార్డు తీసుకోండి దొర, కార్డు తీసుకోండి. ఆ చిలక నేను ఒకలాగలేము. బట్టలు వేసుకున్నంత మాత్రాన అక్కు పక్షి పక్షి అయిద్దా? అది కాదు కానీ కార్డు తీస్తున్నాం కదా, మనకి పార్వతీ పరమేశ్వరులు వస్తారా, రాధా గోపీలు వస్తారా? పేదరాశి పెద్దమ్మ వాళ్ళ మనవడు వస్తాడు. వెళ్దాం. రాముడు సీత వచ్చింది అంటే మన సంసారం బ్రహ్మాండంగా ఉంటదన్నమాట. సంసారం అంటదేంటి? ఏదో ప్రేమలో పడేసి పొట్టలో వజ్రాలు తీసుకుందాం అంటే పెళ్లి గిల్లి అంటే మన జాతకంలో ఈ పెళ్లి యోగం లేదు మనకి. మరి ఎందుకు ప్రేమించో? కుమారి, పెళ్లి అనేది మన సినిమా తీసినంత కష్టం, కానీ ప్రేమ ముందు పొట్టేసుకుని వెనక బట్టేసుకుని రివ్యూలు రాసినంత ఈజీ. అంటే నేను ప్రేమించుకోవడానికి ఇంకొకళ్ళు చూసుకోవాలా? అంటే పెళ్లి చేసుకోవడానికి ఇంకోటి వజ్రాలు మొత్తం అడుగుట్టేస్తాడు. పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా. సరే, నా పెళ్లి అయిన తర్వాత ఊటీ కొడైకాలు అన్ని తిప్పుతావు కదా? నీ చివరి కోరిక ఎందుకు తీరవను? అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పుతా.
రే ఆ. నా ప్రేమను దోసవరా దొంగోడా. సరే పెళ్లి చూపులకు రావాలా? రా రేపు మా చెల్లిని చూసుకోవడానికి ఇంకో పెళ్లి కొడుకు వస్తున్నాడు. అయ్యో. నువ్వు కూడా వచ్చి మా అమ్మను ఒప్పించు. ఎల్లు. బాయ్. ఎల్లు. ఒప్పిస్తా, దాని పొట్టలో నుంచి వజ్రాలు బయటికి తెప్పిస్తా, చూస్తానండి. నువ్వు బయట ఉన్నావేంటి? మీ చెల్లికి పెళ్లి చూపులన్నా? మా చెల్లికి పెళ్లి చూపులే కానీ నా అందం మా చెల్లికి అడ్డొస్తుందని. అది అంబాసిడర్ కార్ అవుతే నేను బెంజి, అది పోర్టబుల్ అవుతే బ్లాక్ అండ్ వైట్ టీవీ, నాకు తెలుసులే కానీ దాన్ని పిలిపించు ఫస్ట్. అమ్మా ఎవరమ్మా? పెళ్లి కొడుకు వచ్చాడు. నమస్కారం. నమస్కారం అండి. నా చిట్టి తల్లిని కష్టం తెలియకుండా పెంచాను. కష్టం తెలియకుండా కాదండి, కాలం తెలియకుండా పెంచారు. నాకు ఇంకొక ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అమ్మాయిలు చూడు బాబు, ఎప్పుడు ఇలా లేడి పిల్లల్లా ఎగురుతూ ఉంటారు. లేడి పిల్లల్లా కాదండి, అడవిలో తోడేలు పిల్లల్లా తిరుగుతున్నారు. బావా అన్న పిలుపు ఎంత కొత్తగా ఉందో. మీకు కొత్తగా ఉండటం ఏంటండి? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బావా అనే పిలుపుకి బాగా దగ్గరలో ఉన్నారు మీరు. బావా బావా నీకు గమ్మత్తైన విషయం చెప్పనా? ఆ. అదేమో దసరాకి పుట్టింది, ఆ. ఇదేమో సంక్రాంతికి పుట్టింది. నువ్వు ఖచ్చితంగా దీపావళికే పుట్టుంటావు. అసలే తండ్రి లేని పిల్లలు బాబు. జాగ్రత్తగా చూసుకుంటానులేండి, మీరేం ఫీల్ అవ్వకండి. ఈ అమ్మాయిని చూసుకోవడానికి ఈ అబ్బాయి కూడా వచ్చేసాడు. ఏంటి వీడా? ఏంటి మీకు ఆల్రెడీ తెలుసా? వాడి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదండి, అందరికీ తెలుసు. అమ్మా నేను చేసుకోపోయేవాడా? అవును. ఒకసారి ఇంకొకసారి వద్దులే, ఒకసారి చేసినందుకే లాక్కోలేక పీక్కోలా చేస్తున్నాను. ఇంకోసారి అంటే నా వల్ల కాదు. ఇంతకీ ఏం చేస్తుంటాడు? నేను డాక్టర్ నండి. పోషకాహారం ఎంతో. వచ్చే పర్వతం పోషకాహారం కాదు, పారితోషికం ఎంత అని అడగాలి. ఏమండి మీరు డాక్టర్ కదా, ఆపరేషన్ చేశాక పేషెంట్ తో ఏం చెప్తారు? బాడీని బంధువులు వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్తాడు. అయినా నేను ఈ మధ్య డాక్టర్ గా చేయట్లేదు అండి. ఎందుకంటే నర్సుల్ని సిస్టర్స్ అని పిలవటం వాడికి ఇష్టం లేదండి. మీరు ఎప్పుడు టెన్షన్ తో ఉంటారు కదా, మీరు అప్పుడెప్పుడు కోపాలు కూడా రాదండి? వస్తుందండి అప్పుడప్పుడు, ఎప్పుడైనా వీడియో బాగా బఫర్ అవుతున్నప్పుడు వస్తుంది. మీలాంటి కుర్రాళ్ళు ఉంటే దేశాన్ని ఎలాగైనా మార్చేస్తారండి. ఎందుకు మీ ఇద్దరు కూతురు నీడికి ఇచ్చి చేయండి. దేశాన్ని మార్చడం కాదు, ఇంకో దేశాన్ని క్రియేట్ చేస్తాడు. మేము ముగ్గురం అక్క చెల్లెలు అని చెప్పుకోలే కానీ వీధిలోకి వెళ్ళామంటే అందరూ చూసి స్టన్ అయిపోతారు మమ్మల్ని. అంతే కదా మరి. నెహ్రూ జులాజికల్ పార్క్ ఏంటి వీధిలో ఉందని అందరూ స్టన్ అవుతారు. అసలే తండ్రి లేని పిల్లలండి. నువ్వు ఊరుకమ్మా, పద్దాక తండ్రి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు. నీకు మొగుడు కావాలనుకుంటా, వాళ్ళ మొగుడు చూస్తున్నావు నువ్వు. అయినా నాకు మీ పెద్దమ్మాయే నచ్చింది. పెద్దమ్మాయి నీకు నచ్చడం ఏంటి? పెద్దమ్మాయి నాది. నాకు నచ్చింది. ఇది నాది. మీరు అలా కాకండి, వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళనే చేసుకుంటారు. ఎలా చెప్పాను? నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఈ పక్కన ఈ గంటను కొట్టండి అన్నట్టు చెప్పారు. పెద్దమ్మాయి మాత్రం నాది, ఎందుకంటే దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. బాబు దీన్ని చూసి నేను మనసు పారేసుకున్నాను. ఎందుకు ఇలా దెబ్బలాడుకుంటున్నారు? ఇదంతా మట్టి. మొత్తం మట్టే తెలుస్తుంది. ఏం చేసుకుంటాను? నాకు కావాలండి ఖచ్చితంగా ఈ అమ్మాయి ఏంటండి అది? నాకు బ్లడ్ క్యాన్సర్ అండి. రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగి పడిపోతా ఉంటానండి. అంటే ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోరా? నేను అసలు చేసుకున్నా. నన్ను చేసుకోరా? నేను చేసుకుంటా. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. నేను నిన్ను చేసుకుంటా, వాడు దాన్ని చేసుకుంటా. తాళి కట్టండి. అమ్మయ్య, నాకు కావాల్సిన పని నాకు జరిగింది. ఆశీర్వదించండి. పదండి, ఇంకా వెళ్దాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరు ఉన్నారా? ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసారా? దేనికి? ఈ అమ్మాయి పొట్టలో వజ్రాలు దాచిపెట్టా. ఈ అమ్మాయి పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? నీ పొట్టలో కూడా దాచిపెట్టా. ఆ పొట్టలో దాచిపెట్టడం ఏంట్రా? ఇక్కడ ఉన్న అందరి పొట్టలో దాచిపెట్టా. ఇక్కడున్నావా? ఏంటిది? పిచ్చండికి పాత సినిమాలో దొంగతనం సీన్లన్నీ చూసి దాని పట్ల వజ్రాలు ఎట్టా, దీని పట్ల వజ్రాలు ఎట్టా అని తిరుగుతూ ఉంటాడు. ఏమైంది? నాకు బ్లడ్ క్యాన్సర్. రోజుకు 10 సార్లు కళ్ళు తిరిగితే క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి, క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి, క్యాన్సర్, కళ్ళు తిరుగుతాయి. దీని ఒంట్లో జబ్బులు తప్ప వజ్రాలు లేవన్నమాట.
రండి మనం అలాగ ఊటీ కొడైకెనాల్ వెళ్ళి కాపురం చేసుకుందాం. రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. అనే ఒక పిచ్చి